లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు తనకు బెయిల్ ను తిరస్కరించడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారామె. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ బెంచ్ ఇవాళ విచారణ జరపనుంది. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అప్రూవర్ల స్టేట్మెంట్లను ఆధారం చేసుకుని తనని ఈ కేసులో ఇరికించారని స్టేట్మెంట్లు మినహా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కవిత తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసు పెట్టారని ఆమె మొదటి నుంచి వాదిస్తున్నారు. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అన్నిటికీ మించి ఒక మహిళ అయినందున బెయిల్తో ఊరట ఇవ్వాలని పిటిషన్ ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు. ఈడీ ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది కాబట్టి ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ అవసరం లేదన్నారు. అయితే లిక్కర్ కేసులో కవితే సూత్రధారి, పాత్రధారి అని ఈడీ తొలి నుంచి వాదిస్తోంది. లిక్కర్ పాలసీని అనుకూలంగా తయారు చేసేందుకు 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్కు చెల్లింపులు చేయడంలో కవితే ముఖ్య భూమిక పోషించారని, పైసా పెట్టుబడి లేకుండా ఇండో స్పిరిట్ లో కవిత 33% వాటా పొందారని ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అంతేకాదు కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశాలు ఉందని, రాజకీయ పట్టుబడి కోసం వ్యక్తిగా సాక్షులను ప్రభావితం చేయవచ్చు అని బెయిల్ పిటిషన్ పై గతంలో ఈడీ వాదనలను వినిపించింది. ఈ నేపథ్యంలో నేటి విచారణ ద్వారా బెయిల్ పిటిషన్ పై వాదనలు ఓ కొలిక్కి వస్తాయా, లేకుంటే విచారణ మళ్లీ వాయిదా పడుతుందా అనేది చూడాలి.